జడ్చర్ల 100 పడకల హాస్పిటల్లో వసతుల కల్పనపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హామీ నీటి మీద మూటలయ్యాయి. 2.5 ఏళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా హాస్పిటల్ స్థాయి తగ్గించారు. సమయపాలన లేని వైద్యులు, సిబ్బంది దురుసు ప్రవర్తన, చేతివాటం, నిర్లక్ష్యపు ధోరణితో ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. మార్చురీలో శవాన్ని కుక్కలు పీకు తినడంతో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి నిలిచింది. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై ప్రజల్లో రోజురోజుకి విశ్వాసం సన్నగిల్లుతోంది. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు 24 గంటల పాటు అత్యవసర సేవలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఆ 100 పడకల ఆసుపత్రి కాస్త 50 పడకల ఏరియా ఆసుపత్రిగా తక్కువ స్థాయికి దిగజారింది. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లో డెలివరీల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో పాటు కింది స్థాయి సిబ్బంది తరచుగా చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ఎంతో కొంత డబ్బులు చేతిలో పెడితే తప్ప పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన మృతదేహాన్ని కుక్కలు పీకు తినడం 2 రోజులుగా సంచలనంగా మారింది. శవాలను భద్రపరచడానికి స్ట్రెచర్, ఫ్రీజర్లు సరైన భద్రత లేకపోవడంతో ఈ అమానవీయ ఘటన జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు తప్పిదంగా చిత్రీకరించి 4 అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వసతుల కల్పన చేయకుండా మమ్మల్ని సస్పెండ్ చేయడమేంటని డాక్టర్స్ అసోసియేషన్ కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతోంది. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వికృత రాజకీయాల వల్ల జడ్చర్ల ఆసుపత్రి సమస్యల వలయంలో నిలిచింది. ఎన్నికలకు ముందు 100 రోజుల్లో హాస్పిటల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా వసతుల కల్పన, స్టాఫ్ నియామకంపై దృష్టి సారించలేదు. పైగా హాస్పిటల్ నిర్వహణను గాలి కుదిలేశాడు. ఎమ్మెల్యే మాటల్లో తప్ప చేతల్లో లేడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్చురీ బిల్డింగ్ పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడం ఎమ్మెల్యే నిర్లక్ష్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ అంశాన్ని వైద్యుల తప్పిదంగా చూడలేమని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. స్థానిక ఎమ్మెల్యే కూడా దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజకీయ విమర్శలు మానుకొని ఆసుపత్రిలో వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిపై భరోసా కల్పించాలని కోరుతున్నారు. నిన్న జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన సంఘటన దారుణం, ఘోరాతి ఘోరం. ఈ ఘటన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త అయింది. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఏ హాస్పిటల్లో మందులు సరిగా లేవు, డాక్టర్ సరిగా లేరు, ఎక్విప్మెంట్స్ లేవు, ఏవి కూడా సరిగా నిర్వహించడం లేదు. ప్రభుత్వం గతంలో పాత రోజులు తెస్తాం అనేది మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు పాత రోజులు వచ్చినాయి, పాత రోజులు తెచ్చారు. ఇంతకంటే దురదృష్టం వేరే ఏముండదు. బీదలకు సంబంధించిన ఈ వైద్యశాలలను ఇంత నిర్లక్ష్యంగా, ఇంత భయంకరంగా వదిలిపెట్టడం అనేది వాళ్ళ చేతగానితనానికి, వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. 2 జాతీయ రహదారులకు సమీపంగా ఉన్న జడ్చర్లలో రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హాస్పిటల్ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం జడ్చర్ల ఆసుపత్రి నిర్వహణను గాలికొదిలేసి పేదల బతుకులతో ఆడుకుంటోంది.